హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోడ్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి మనకైతే సెలక్షన్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. చాలామందికి అపోహ ఉండేది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, మరి మేము సెలక్షన్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యామా లేదా, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, అసలు ఎలా తెలుస్తుంది, చాలామంది కామెంట్స్ కూడా చేశారు. కాబట్టి వాటికి సంబంధించి మనకు టీఎస్ హైకోర్టు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ రావడం జరిగిందనమాట. ఆఫీస్ సబార్డినేట్ సెలక్షన్ లిస్ట్ అది ఇవ్వడం జరిగింది, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే వాటికి సంబంధించి మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని తెచ్చిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనం ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 9 అనమాట. 2025 సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి యాజ్ పర్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టరియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్ 2018 and the candidates were subject to computer based examination conducted in the month of September సంబంధించి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా the High Court duly following the relevant rules and procedures hereby declared that the candidates with the following hall ticket numbers who have secured minimum qualifying marks in the computer based examination as per the respective వాటికి సంబంధించి కంప్లీట్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కేటగిరీస్ అండ్ అన్నీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి కంప్లీట్ చూసుకోవచ్చు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 22 మెంబర్స్ అయితే సెలెక్ట్ కావడం, 2023, 24 వరకు అయితే సెలెక్ట్ చేశారు. ఈ విధంగా ఈ సెలెక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళే కంప్లీట్గా మీకు అయితే ఓవరాల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం చూసుకోవచ్చు, అలాగే మనకు హైదరాబాద్ చూసుకోవచ్చు, సివిల్ కోర్ట్ హైదరాబాద్ చూసుకోవచ్చు. అలాగే ఈ విధంగా డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్ సిటీ స్మాల్ కేసెస్ కోర్ట్ హైదరాబాద్, హనుమకొండ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా, సో మీరు సెలక్షన్ లిస్ట్కి సెలెక్ట్ అయ్యారా లేదా అనేది. ఇక్కడ జగిత్యాల డిస్ట్రిక్ట్ చూసుకోవచ్చు, జనగామ డిస్ట్రిక్ట్ చూసుకోవచ్చు, అలాగే జయశంకర్ భూపాలపల్లి కూడా చూసుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లిలో ఒక్కరు కూడా లేరు, నీళ్ళని ఉందన్నమాట. జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్లో 3 సెలెక్ట్ అయ్యారు. కామారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించి చాలామంది సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళు మాత్రమే ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అలాగే కరీంనగర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ విధంగా ఖమ్మంలో చాలామంది అయితే సెలెక్ట్ అయ్యారు. అలాగే కొమరం భీం కావచ్చు, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఈ విధంగా ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ కావచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలామంది సెలెక్ట్ అయితే అయ్యారనమాట. సో ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు, అలాగే హైదరాబాద్ కావచ్చు, ఈ విధంగా ములుగు డిస్ట్రిక్ట్ కావచ్చు, నాగర్ కర్నూల్, నల్గొండ, అలాగే నారాయణపేట డిస్ట్రిక్ట్ కావచ్చు, నిర్మల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కావచ్చు, పెద్దపల్లి, ఈ విధంగా ప్రతి ఒక్క 33 జిల్లాలకు సంబంధించి కంప్లీట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఈ విధంగా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కావచ్చు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మనం కంప్లీట్గా 6 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. సిద్దిపేట డిస్ట్రిక్ట్ కావచ్చు. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ సంబంధించి మీరు ఏ జిల్లాలో ఉంటారో ఆ జిల్లా అభ్యర్థులు ఒకసారి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని చూడండి. సూర్యాపేట డిస్ట్రిక్ట్ కావచ్చు. సో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఈ సెలెక్షన్ లిస్ట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది మీకు ఇంకొక లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునేటటువంటి ఇంకొక లిస్ట్ అయితే విడుదల చేస్తారు. ఆ కాల్ లెటర్స్లో మీకు సంబంధించిన పేరు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, సో ఏమేమి తీసుకెళ్ళాలి అన్నీ ఉంటాయి. సో కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే కంప్లీట్గా వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సో ఇందులో ఉన్నవారు మాత్రమే వెళ్ళాలి, లేని వాళ్ళు ఇక లేనట్టే అనుకోవచ్చు అనమాట. అయితే క్వాలిఫై మార్క్స్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళ యొక్క లిస్ట్ ఇది మాత్రమే. సో ఎన్ని మార్కులు వచ్చాయి, మాకు ఎక్కువ మార్కులు వచ్చాయి, ఇంకా రాలేదంటే మనం ఏం చేయలేము. సో ఇందులో ఉన్న లిస్టే ఫైనల్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు మా హైకోర్టు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా పీడిఎఫ్ లింక్ పెట్టమంటే కూడా నేను ఎవరైనా కామెంట్ చేసి పెడతాను. ఒకసారి అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఉంది, దీనికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా ఎలాంటి సందేహాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ఈ సంవత్సరం సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్, అలాగే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, వివిధ పోస్టులకు
సంబంధించి మనకి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. జస్ట్ మనకు టైపిస్ట్ కాపీ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూ మాత్రమే వచ్చింది అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 సంబంధించి. సో మిగతా పోస్టులకు సంబంధించి ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్లో మనకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు 2025లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినటువంటి అభ్యర్థుల యొక్క ఓవరాల్ ఇంటర్వ్యూ లిస్ట్ అనమాట, సెలెక్షన్ లిస్ట్ ఇది. సో వాళ్ళు మాత్రమే ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.